ఈగల్ ఐ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ టాక్స్ రివ్యూ అని ఈగల్ ఐ. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళినట్లయితే, యూఎస్ గవర్నమెంట్ ఎవరికి తెలియకుండా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రన్ అవుతున్న ఒక కంప్యూటర్ ని తయారు చేసి ఉంటుంది. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ చేసే పని ఏంటంటే, ఆ దేశానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ముందే హెచ్చరించి ఆ ఆపద నుంచి కాపాడుతుంది. అటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ ని వాళ్ళు తయారు చేస్తారు. కానీ ఒక చిన్న పొరపాటు వల్ల ఆ దేశంలో ఉండే పొలిటీషియన్స్ ని ఆ కంప్యూటర్ చంపాలనుకుంటుంది. ప్రజలకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ముందుగానే హెచ్చరించే కంప్యూటర్ ఎందుకని ప్రజలని చంపాలనుకుంటుంది. ముఖ్యంగా దేశంలో ఉండే పొలిటీషియన్స్ ని ఎందుకని ఆ కంప్యూటర్ చంపాలనుకుంటుంది. యూఎస్ గవర్నమెంట్ చేసిన తప్పేంటి? వాళ్ళు కనుక్కున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళని ఎందుకు చంపాలనుకుంటుంది? హీరోకి అండ్ యూఎస్ గవర్నమెంట్ చేసిన తప్పుకి సంబంధం ఏంటి? హీరో వాళ్ళని ఏ విధంగా కాపాడుతాడు? హీరో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎదుర్కొని పోరాడి ఆ దేశాన్ని కాపాడుతాడా లేదా అనే బేసిక్ ప్లాట్ మీద బేస్ అయి ఉంటుంది మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, అబవ్ యావరేజ్ మూవీ అనిపించింది నాకైతే. మాత్రము మూవీ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ మూవీ చూసేటప్పుడు మూవీలో కన్ఫ్యూజన్స్ ఉన్నప్పటికీ మూవీ అంతా అయిపోయాక క్లారిటీ వస్తుంది. మూవీ అంతా కూడా ఫుల్ లెంత్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది కాబట్టి మూవీలో యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ కొన్ని చేజింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి మూవీలో, అవి కూడా చాలా బాగుంటాయి. 2 hours రన్ టైమ్ తో ఉంటుంది మూవీ. 2 hours రన్ టైమ్ తో మూవీ ఉన్నప్పటికీ లాగ్ అవుతుంది, స్లోగా వెళ్తుందనే ఫీలింగ్ అయితే నాకైతే రాలేదు. ఒక మంచి యాక్షన్ ఫిల్మ్ చూడాలనుకునే వాళ్ళు ఈ మూవీ డెఫినెట్ గా చూడొచ్చు. మూవీ స్టార్టింగ్ లో కన్ఫ్యూజన్స్ వల్ల కొంచెం లాగ్ అనిపిస్తుంది, బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మూవీ చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చూడొచ్చు, డెఫినెట్ గా చూడొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ అయితే ఏమి ఉండదు. ఒక మాటలో మూవీ గురించి చెప్పాలంటే, అబవ్ యావరేజ్ మూవీ 1 time వాచబుల్, డెఫినెట్ గా అందరూ చూడొచ్చు. నెక్స్ట్ టైం జరుగుతుందని క్యూరియాసిటీతో ఒక మంచి యాక్షన్ ఫిల్మ్ చూడాలనుకునే వాళ్ళు ఈ మూవీ డెఫినెట్ గా చూడండి. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 కి 2.5. ఒకవేళ మీరు ఎవరైనా మూవీ చూసింటే మూవీలో అందరూ కామెంట్ చేయండి. ఒక కొత్త మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.